ఏంటి లీటర్ పాలు తెప్పి చెత్త కూడా ఏం చేస్తున్నారు? మీ ఆవిడ బాదం పాలు చేస్తానని చెప్పిందిరా. మరి ఆ బాదం పాలు ఎలా చేస్తుందో మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని చేయమని చెప్పాను. అత్తమ్మ ఈ కప్తో బాదం తీసుకున్నాను అత్తమ్మ. వీటిని బాగా కడుక్కున్నాను, కాస్త మట్టి ఉంటుంది కదండి. కడుక్కున్న వచ్చేసి ఇలా కొన్ని నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను అత్తమ్మ. వీటిలో ఉడకబెట్టాలి. వీటిని ఉడకబెట్టక్కర్లేదు అత్తమ్మ. ఈ పొట్టు ఉంటుంది కదండి, పైన ఈ స్కిన్ వచ్చేలాగా వాటిని కొంచెం ఉడికించుకోవాలి అత్తమ్మ. అంటే కొంచెం నీళ్లు తెలితే సరిపోతుంది. తెలితే సరిపోతుంది అత్తమ్మ. ఇలా మూత పెట్టేస్తే అయ్యే కొంచెం హైలో పెట్టేద్దామా? హైలో పెట్టేస్తే ఎట్లనే పెట్టుకోవచ్చు అత్తమ్మ. ఒక 2 నిమిషాలు ఆగితే ఇంకా అవే ఒక 5 minutes కి పైన స్కిన్ వచ్చేస్తుంది అత్తమ్మ. ఇన్ని పాలు కావాలా? 1 లీటర్ పాలు కావాలత్తమ్మ వీటికి. ఎందుకంటే పాలు బాగా తరిగి 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 చిక్కగా బాదం పాలు వస్తాయి. మరగనియాలత్తమ్మ పాలని. నేనేమన్నా అంటే అవి బాదం పాలు అంటే బాదం పౌడర్ మిక్సీలో వేసేసి కలిపేస్తే బాదం పాలు వస్తాయి అనుకున్నాను. లేదత్తమ్మ, పౌడర్ అత్తమ్మ. అది ప్రిజర్వేటివ్స్ వేసిన పౌడర్. ఇది ఫ్రెష్ అత్తమ్మ. ఇది ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ టైం తీసుకోవట్లేండి, ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది బాదం పాలు అంటే చల్లగా ఉంటాయి కదా? చల్ల బాదం పాలు అత్తమ్మ. ఇప్పుడు నేను కాస్తాను కదండి, కాచినప్పుడు వేడిగా తాగాలనిపిస్తే వేడిగా తాగొచ్చు అత్తమ్మ. అదే చల్లగా కావాలనిపించింది అనుకోండి, కాస్త రూమ్ టెంపరేచర్కి తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా కూడా తాగొచ్చు. ఇవి సేమ్ ఎలాగ ఉంటాయి అత్తమ్మ, కొండపైన బాదం మిల్క్ అమ్ముతారు కదండి, ఆ కొండపైన బాదం పాలు, ఇంకా మన తిరుపతి శ్రీనివాసం దగ్గర బాదం మిల్క్ అమ్ముతారు చూడండి, అలాగుంటాయి అత్తమ్మ. వేడిగా తాగితే చల్లగా కూడా చాలా బాగుంటాయి. ఇది 1 లీటర్ అత్తమ్మ. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. దీన్ని మంచిగా అది 1 లీటర్ చేస్తే ఎంతమంది తాగొచ్చు? మేబీ మన 5 సరిపోతుందేమో అత్తమ్మ. ఇదిగోండి అత్తమ్మ, ఇలా 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 తీసుకొని ఇలా తీసేస్తుంటే స్కిన్ వచ్చేస్తుంది చూడండి. అయిపోయిందా? అయిపోయింది అత్తమ్మ. స్కిన్ వేడిపడి ఇట్లా స్కిన్ వస్తే సరిపోతుంది అత్తమ్మ. తీసేస్తున్నాను. ఇంకేమీ తీసేసుకున్నాం అత్తమ్మ. అట్లా అవసరం లేదా? ఇలా స్కిన్ తీసుకుంటే సరిపోతుంది అత్తమ్మ. అన్ని ఇలా స్కిన్ తీసుకున్న తర్వాత కానీ ఈజీగా వచ్చేస్తున్నాయి కదా? వచ్చేస్తాయి అత్తమ్మ. బాగా కొంచెం నీళ్ళు కొంచెం వేడి పడితే వచ్చేస్తాయి. ఇదిగోండి అత్తమ్మ, ఇట్లా మొత్తం స్కిన్ తీసేసుకున్న తర్వాత ఇవి ఇట్లా వేసేసి వీటిలోకి కొన్ని పాలత్తమ్మ, కొన్ని పాలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి అత్తమ్మ. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి, ఉండకూడదు. పాలు పోసుకొని మంచిగా ఇలాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అత్తమ్మ. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా పాలు పొంగుతూ ఉన్నాయి అత్తమ్మ. ఇలా పొంగుతూ ఉన్నప్పుడే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు అత్తమ్మ. కుంకుమ పువ్వు వేసుకుంటే ఏంటంటే మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుంది. మన దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను కొంచెం పసుపు, ఇలాచీ పౌడర్ వేస్తాను అత్తమ్మ ఫ్లేవర్ కోసం. పసుపు అత్తమ్మ, చిటికెడు పసుపు అత్తమ్మ, చిటికెడు కలర్ కోసం. ఇలా చిటికెడు పసుపు వేసుకుంటాడు అత్తమ్మ, కలర్ వచ్చేస్తుంది కొంచెం ఎల్లోయిష్ కలర్. దీని తర్వాత మంచిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే అత్తమ్మ. ఇలాచీ పౌడర్ వేసేసుకున్నా అత్తమ్మ. అంటే మంచి సువాసన, మంచి స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం వేస్తాము. ఇంకా వేసిన తర్వాత ఇదిగోండి, ఇది ఉంది కదండి, ఈ పేస్ట్ ఉంట కట్టకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి అత్తమ్మ. ఇది ఒక 5-6 minutes ఉడికించాలి అత్తమ్మ. దీన్ని పచ్చివాసన అంతా పోయేదాకా. మనము వేరేది కదండి కుంకుమ పువ్వు, అందుకోసం కలర్ రాలేదు అత్తమ్మ. పసుపు వేసినాను, కానీ మరి ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వచ్చేస్తుంది. తెల్లగున్నా బాగుంటుంది అత్తమ్మ, టేస్ట్ చాలా బాగుంటుంది. సడన్ గా చేద్దాం అనుకున్నాం కాబట్టి కుంకుమ తెచ్చుకోలేదు. ఈసారి తెచ్చి పెట్టుకొని చేసుకున్నాం. సడన్ గా చేసుకుందాం అన్నదండి మా కోడలు, అందుకని కుంకుమ పువ్వు తెచ్చుకోలేదు. ఈసారి చెయ్యాలని ముందే అనుకున్నప్పుడు ప్రిపేర్డ్ గా ఏమేమి కావాలని తెచ్చి పెట్టుకొని చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. బాదంలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదండి, బాదంలు ఉంటాయి కానీ కుంకుమ పాలు తెచ్చేసుకున్నాను. ఇంకా కుంకుమ పువ్వు ఒకటి, ఇంకా ఇప్పుడు ఏం ఆర్డర్ పెడతాంలే అని పెట్టలేదు అత్తమ్మ. అయినా అంత మరీ తెల్లగా లేవత్తమ్మ, కెమెరా ఎలా కనిపిస్తుందో లైట్ ఎల్లోయిష్ కలర్ లో ఉంది, లైట్ ఎల్లోయిష్ ఉంది అత్తమ్మ. ఇది 1/2 కప్ చక్కెర అండి. మీ స్వీట్నెస్ తగ్గట్టు చక్కెర వేసుకోండి. మా ఇంట్లో కొంచెం చక్కెర ఎక్కువే తింటాం మేము, అందుకని చక్కెర వేసుకున్నాను. అంటే దాన్ని సిమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది అత్తమ్మ. సిమ్ లో పెడితే కాస్త పక్కకి వెళ్ళినా పర్లేదు అత్తమ్మ, కానీ దగ్గరుండి కలుపుకునే పని అయితే లో టు మీడియం లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇందాక చూడండి, ఇందాక మీద ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి పాలు. ఇంకాసేపు బాగా ఇంకిపోయి బాగా ఒక 4-5 పొంగులు వచ్చినాయి అనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది అత్తమ్మ టేస్ట్. ఇది చూడండి అత్తమ్మ, కొంచెం కళ్ళు కూడా మారిపోయాయి. ఇవి బాగా మరగాలత్తమ్మ. ఒక 2-3 పొంగులు వచ్చేస్తే అప్పుడు పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా ఉంటాయి అత్తమ్మ.
అవును, ఒట్టి బాదమేనా, ఇంకేం వేయకూడదు అందులో? ఇంకేం వేయకూడదు అత్తమ్మ. మనకు జీడిపప్పు కావాలంటే పాలు తాగుతాం కదండి, పైన చిన్నగా కట్ చేసి పైన వేసుకొని గార్నిష్ చేసుకొని తాగినా బాగుంటుంది. సరే సరే, అట్లా తాగడం లేదు. వేడిగా తాగినా బాగుంటుంది, చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగినా సూపర్ గా ఉంటది. ప్రస్తుతానికి ఆ చక్కెర సరిపోతుంది అత్తమ్మ, మాక్సిమం ఈ వీటికి సరిపోతుంది. కొంచెం షుగర్ ఎక్కువ బాగా స్వీట్ గా తినే వాళ్ళు తగ్గుతుండొచ్చు. కొంచెం చక్కెర చూస్తారా తీపి సరిపోయిందో లేదో. మనము చాలా తక్కువ తింటాం కదా పంచదార, అసలు అందులో పంచదారే లేదు. మనం ఎక్కువ తింటాం భ్రమరా, కొంచెం ఏ భ్రమరా పంచదార. సరే అత్తమ్మ, చప్పగుంది. ఇంకో 3 స్పూన్స్ ఎక్స్ట్రా ఒక 4 స్పూన్లు సరిపోతుందిలే. ఇలా ఒక 2-3 సార్లు వచ్చింది అనుకోండి, అయిపోతుంది. కట్టేయచ్చమ్మా, మనము స్టవ్ కట్టేసేసి మంచిగా. కానీ మంచి వాసన వస్తుందండి. తాగేయాలి ఒక గ్లాసు. నేను ఇప్పుడు తాగండి. ముందు వేడి వేడిగా ఇష్టం అండి నాకు, వేడి వేడిగా తాగేస్తాను. చల్లగా రేపు తాగుతా. పొంగుతోంది. సరే, ముందు నాకు ఒక గ్లాస్ ఇచ్చే భ్రమరా, తర్వాత చూద్దాం. కానీ ఇంకొక పొంగు రానియండి అత్తమ్మ, కొంచెం పచ్చివాసన పోతుంది, అప్పుడు తాగెద్దరు. ఓకే అత్తమ్మ, ఇది ఉండత్తమ్మ, ఇలా 4 పొంగులు వచ్చేసాయి అత్తమ్మ. వీటిని నేను ఆపేస్తున్నాను. మీకోసం ఒక చిన్నగా గ్లాస్కి మీకు టేస్ట్ చూపిస్తాను. ఓకే భ్రమరా. అత్తమ్మకి ఒక చిన్న గ్లాస్ షార్ట్కి సర్వ్ చేద్దాము. మరి చల్లారకి తాగుతా